హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చేసి కట్టంలో ఉన్నాం. అమ్మవారి టెంపుల్ మన మైసూర్ అమ్మవారి టెంపుల్ ఇక్కడ అలేఖ్య ప్రాజెక్ట్ లో ఉన్నాము, బృందావనం. సో మనకి వచ్చేసి సైట్ లో మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి. మంచి ఇల్లు ఉంటుంది, హిల్ ఏరియాలో ఉంటుంది. మంచి డెవలప్మెంట్స్ కూడా చూడాలి. ఎంట్రన్స్ 33 ఫీట్ రోడ్డు అండ్ ఇటు సైడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంది. తర్వాత పూర్తి డెవలప్మెంట్స్ మొత్తం అయిపోయినాయి ఇప్పుడు ఆల్రెడీ. నియర్ బై ఏంటంటే ఫోర్త్ సిటీకి నియర్ బై ఉంటుంది ఇది. ఫోర్త్ సిటీకి 3.5 కిలోమీటర్స్ వస్తుంది. అదే విధంగా పక్కనే అమ్మవారి టెంపుల్ 1.2 వరకు వస్తుంది. అదే విధంగా మంచి ఈ ఏరియాలో అంతా గెస్ట్ హౌస్ కానీ మంచి ఈ ఏరియాలో వస్తుంది. గెస్ట్ హౌస్ కూడా మా పక్కనే గెస్ట్ హౌస్ ఒక 40 గెస్ట్ హౌస్ వస్తున్నాయి. ప్రైమరీ ప్లాట్స్ ఉన్నాయి, చాలా తక్కువ ప్లాట్స్ ఉన్నాయి. 3 ఫీట్ రోడ్ అండి. ఇది బ్లాక్ ఫోర్త్ ఫేజ్ ఇది. ఇందులో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్, ఫిఫ్త్ ఫేజ్ వరకు ఉన్నాయి. ఇవి ఈస్ట్ ఫేజ్ లో. ఇక్కడ నుంచి ఇది నార్త్, తర్వాత ఇది సౌత్ వస్తుంది. ఇంకా నార్త్ ఈస్ట్ కార్నర్స్ కూడా అవైలబుల్ గా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లిమిటెడ్ సీట్స్, లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి. మనకి త్వరపడితే తీసుకోవడానికి మంచి అనుకూలం. ఇది మన పాత ఓకే. మనకు రాక 2000 గజాల నుంచి మంచి పాత ఇక్కడ ఇప్పుడు మొక్కలు కూడా ఆల్రెడీ తెచ్చి పెట్టాము. ఆల్రెడీ మొక్కలు కూడా నాటుతున్నాము ఇక్కడ. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు సైజ్ వచ్చేసి ప్లాట్ సైజ్ వచ్చేసి 123 గజాల నుంచి అంటే ఒక ఫేజ్ లో, ఫోర్త్ ఫేజ్ లో 123 గజాల నుంచి ఉంది సార్. 120 నుంచి 332 గజాల నుంచి ఉంది. అదే విధంగా థర్డ్ ఫేజ్ లో, సెకండ్ ఫేజ్ లో 147 నుంచి ఉన్నాయి. లిమిటెడ్ ప్లాట్సే ఉన్నాయి. ఓన్లీ 4 నుంచి 5 ప్లాట్సే ఉన్నాయి అందరూ. మిగతా అంతా ఫోర్త్ ఫేజ్ లో ఎక్కువ ఉన్నాయి ప్లాట్స్. అదేవిధంగా ఇక్కడ మనం ఇది ఏదైతే మంచిగా మడతలు టెంపుల్ బ్యాక్ సైడ్ విలేజ్ కి ఆనుకునే ఉంటుంది. పెద్దవేములోని బాయి తండ అని అంటుంది. సో ఈ విలేజ్ కి ఆనుకునే ఉంటుంది. చూడొచ్చు, ఇక్కడ నుంచి మనకు కనబడుతుంది ఈ విలేజ్ కూడా. అదే మనకి రైట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోవడం కోసం రెడీ టు మూవ్. అంటే ఇప్పుడు ఎవరైనా కస్టమర్ తీసుకుంటే ప్లాట్స్ ఈ రోజు అంటే ఈ రోజు కట్టుకోవడానికి అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక గెస్ట్ హౌస్ చూపిస్తాను. ఓకే. వాటర్ ట్యాంక్ గెస్ట్ హౌస్ ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా మన మైచర్ లో కూడా కస్టమర్ తీసుకుంటే ఆల్రెడీ మనం ఒక చెప్పాం కదా, మన సైట్ లోనే ఒక కస్టమర్ 200 గజాలు తీసుకుని గెస్ట్ హౌస్ లా కట్టుకున్నాడు అని చెప్పారు కదా. ఇదే అది గెస్ట్ హౌస్ చాలా బాగుంది. వీకెండ్స్ లో వస్తుంటారు అప్పుడప్పుడు వాళ్ళు, హైదరాబాద్ నుంచి వచ్చి తీసుకున్నారు వాళ్ళు. ఇక్కడ కూడా డెవలప్మెంట్స్ ఎక్కడ నీకు తగ్గలేదు. కరెంటు పోల్స్ ఉన్నాయి, కరెంటు పోల్స్, డ్రైనేజీ డ్రైనేజ్ కూడా పూర్తిగా మొత్తం డెవలప్మెంట్ అయినాయి. తర్వాత ఖచ్చితంగా విలేజ్ కూడా ఆనుకొని కనబడుతుంది కదా రోడ్లు.